అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసిన డాక్టర్ నమ్రత అరెస్ట్. వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు. సికింద్రాబాద్లోని స్వస్తి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం గురించి ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంది. సంతాన భాగ్యానికి నోచుకోలేక తమను ఆశ్రమించిన జంటల జీవితాలను తలకిందులు చేస్తూ ఉంది. భర్త వీర్యంతో కాకుండా వేరే వారి వీర్యంతో మహిళలకు సంతానాన్ని కలిగించిన ఉదంతం కలకరం లేపుతూ ఉంది. టెస్ట్ ట్యూబ్ సెంటర్ అరాచకాలు ఒకటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. భర్త వీర్యంతో కాకుండా మరో వ్యక్తి స్పర్మ్తో సంతానం చేయగా DNA టెస్ట్లో వైద్యురాలి నిర్వాహకం బట్టబయలైంది. సికింద్రాబాద్లోని స్వస్తి టెస్ట్ ట్యూబ్ సెంటర్పై 4వసారి కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకొని గంటల కొద్దీ ప్రశ్నించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సోదాలు జరిపారు. అనంతరం డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు. కీలక ఫైళ్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది లోపలనే ఉంచి ప్రశ్నించారు. రాత్రి సుమారు 2:30 తర్వాత సిబ్బంది బయటికి పంపారు. ఆ తర్వాత నమ్రత అరెస్టు చేయడంతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో వాడిన పరికరాలను కూడా పోలీసులు సీల్ చేశారు. వాటిని తీసుకెళ్లారు. నిబంధనలకు పాతరేసి మానవతాన్ని మర్చిపోయి మోసాలకు పాల్పడిన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగవతాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. వీర్యాన్ని మార్చి దంపతుల జీవితాన్ని అయోమయం చేస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు గతంలో కూడా 2018, 2020లో ఇలాంటి కేసులోనే వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ నమ్రత లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్లు భారీ స్థాయిలో వినిపించాయి. ఉచిత వైద్య శిబిరాల పేరుతో తమ దగ్గరికి వచ్చిన నిరుపేద గర్భవతులను గుర్తించి వారి యొక్క సంతానాన్ని విక్రయిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. 2018కి ముందు 2 క్రిమినల్ కేసులో నమ్రత పేరు ఉంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. సికింద్రాబాద్ స్వస్తి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పేరుతో ఫెర్టిలైజ్ క్లినిక్ నడిపిస్తూ ఉంది నమ్రత. సంతానం లేని ఎంతోమంది దంపతులు తమ ఆశలో పడుతున్నారు. ఈ కేంద్రానికి వెళ్తూ ఉన్నారు. అలా సంతానం కోసం వెళ్ళిన ఓ జంట జీవితాన్ని తలకిందులుగా చేసింది ఈ సెంటర్. పిల్లల కోసం స్వస్తి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆశ్రయించిన ఓ మహిళ అయితే తన భర్త వీర్యం కణాలతో సంతానం కలిగించాలని కోరింది. కానీ ఆమె భర్త వీర్య కణాలతో కాకుండా వేరే వారి వీర్య కణాలతో మహిళకి సంతానం కలిగించింది. సదరు డాక్టర్ తరచూ ఆ బిడ్డ అనారోగ్యానికి గురవడంతో వైద్యులు సంప్రదించగా టెస్టులతో షాక్ అయిన విషయాలు బయటకొచ్చాయి. దంపతుల ఫిర్యాదుతో స్వస్తి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు నమోదు చేసినారు పోలీసులు.